డాక్టర్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఆ లైవ్ చూద్దాం. శాసనసభను స్తంభింపజేసింది కాబట్టి నిన్న నేను స్పీకర్ గారికి ప్రధానంగా శాసనసభలో ఉన్న మిగతా పక్షాల నాయకులకు అందరికీ కూడా లేఖ రాయడమే కాకుండా జరిగిన సంఘటనలు నా దగ్గర ఉన్న ఆధారాలను అన్నిటిని కూడా వారికి ఇవ్వడం జరిగింది. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా మమ్మల్ని అందరిని కూడా శాసనసభ నుంచి సస్పెండ్ చేసి సభను కొనసాగిస్తున్నారు. అయితే ఈరోజు ఆ అంశాలకు సంబంధించి అదేవిధంగా నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమకారుణ్ణని చెప్పుకునే చంద్రశేఖరరావు గారు నైతిక విలువల గురించి, సభ్యులు చెప్పే క్షమాపణల గురించి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చిండ్రు. వాటికి సంబంధించి కూడా కొన్ని వీడియోలను పాత్రికేయ మిత్రులకు చూపించి ఆ వీడియోలు చూసిన తర్వాత సంపూర్ణంగా వాటి మీద మిత్రులకు అందరికీ కూడా నా యొక్క అభిప్రాయాన్ని, నా యొక్క ఆవేదనను మిత్రులందరికీ చెప్తా. కాబట్టి దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా విజ్ఞప్తి, ప్రతిదీ అందరూ లైవ్ పెట్టి ఈ వాస్తవాలను రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. వీడియో స్టార్ట్ చేయ నరేష్. ముఖ్యమంత్రి గారు సంతోషం, ఎందుకంటే సంక్షేమ పథకాలు దుర్వినియోగం కాకూడదు కాబట్టి ఎంట్రీస్ ఉంటే చర్యలు తీసుకోవాలి. అయితే నవీపేట మండలం పోతంగల్ విలేజ్ అధ్యక్ష నిజామాబాద్ ఎంపీ గారి వివరాలు పోతంగల్ నవీపేటలో రిజిస్టర్ అయినాయి, హైదరాబాద్ లో కూడా రిజిస్టర్ అయినాయి అధ్యక్ష. ఎవరి మీద చర్యలు తీసుకున్నారో స్పష్టంగా దొంగ తెరుడు కాకుండా స్పష్టంగా 2 ప్రాంతాలలో నమోదు చేసుకున్న నిజామాబాద్ ఎంపీ గారికి సంబంధించి ఈ రిజిస్టర్ చేసిన అధికారుల మీద ఏం చర్యలు తీసుకున్నారు, లేకపోతే 2 ప్రాంతాలలో తమ వివరాలను పొందుపరిచినందుకు ఆ సభ్యుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి అధ్యక్ష. కాబట్టి ఈ రోజు సకుటుంబ సర్వేలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత కూడా ఇక్కడ వాళ్ళు లేకుండా రాయించుకున్నారని వచ్చిందా, మేము ఎంక్వైరీ చేస్తాము. మా దృష్టికి రాలేదు, మేము ఎంక్వైరీ చేస్తామండి. స్థానిక లేని వాళ్ళని సర్వే అన్ని మనం ఎంక్వైరీ చేసి డెఫినెట్ గా అట్లా వాళ్ళు ఎనిమిటర్స్ వాళ్ళు లేని వాళ్ళని చేసుకుని ఉంటే వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. బంజారా హిల్స్ లో వారు ఉండేటువంటి ఇల్లు అయితే ఉందో 105వ డివిజన్ కింద ఉండదు అధ్యక్ష. వారు అక్కడ సమగ్ర సర్వేలో నమోదు చేసుకోలేదు అని చెప్పి ఒకరిగా అధ్యక్ష ఎన్యూమరేటర్స్ ఎవరైతే వాళ్ళు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉన్నారు వాళ్ళు, తహసీల్దారుగా ఉన్నటువంటి వారు, ఆర్టీఓ ఉన్నవారు, వారు బాజాప్తా సర్టిఫికేట్ ఇచ్చింది అధ్యక్ష. అందరూ ఉండాలి బ్రదర్. యాడికి పోతారండి నాకు అర్థం, బస్సే లేకపోయి చాలా ఉచితంగా మాట్లాడతారు. మీరు అందరూ ఉండాలి. ఆ రోజు లేనోడు లెక్కకు రాడండి, నేను క్లియర్గా చెప్తున్నా. హలో, ఎంత ఒక నిమిషం ఆగండి. ఆ రోజు లేనోడు లెక్కకు రాడు. మీరు దయచేసి రాయండి సార్. మీడియా కూడా ఉండవలసిందే, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండవలసిందే. మనం నేను కూడా నా ఇంట్లోనే ఉంటున్నా అయితే చీఫ్ మినిస్టర్గా, నా పేరు కూడా ఆంధ్ర పోయి బతుకు, నిన్నెవ్వరూ వద్దటలేరు, ఆపుతలేరు. ఈడ తెలంగాణలో ఉంది చంద్రబాబు రాసిన స్క్రిప్ట్లు చదువుకుంటా మా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసుకుంటా తెలంగాణలో బతికే
హక్కు నీకు లేదు. నీకు ఇంగ్లీష్ వచ్చా, మర్యాద తెలుసా? నీలాంటి బిఏ పాస్ అయి పాలిటిక్స్ లో ఎంటర్ అయితందుకు మినిస్టర్ తమ్ముడి బిడ్డను పటాయించి పెళ్లి చేసుకున్నోనికి మర్యాద గాని ఇంగ్లీష్ గాని రావు అని సమజైతలేదు. పబ్లిక్ టాక్ ఏంటంటే చంద్రబాబు దగ్గర నీది తారా చౌదరి వీడియో ఉన్నందుకు నువ్వు చంద్రబాబు చెప్పినట్టు వింటున్నావు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నావు. నువ్వు తెలంగాణవేనా అని కూడా చాలా మందికి డౌట్. ఎందుకంటే తెలంగాణలో పుట్టిన నిజమైన తెలంగాణ వాడు ఎవ్వరు కూడా నీలాగా ఇంత నీచంగా అబద్ధాలాడు గాని తెలంగాణ వాళ్ళని హర్ట్ చేసుడు గాని చేయడు. నువ్వు ఎర్రబలి తెలంగాణ ద్రోహులు. ఇప్పటికైనా మీ అడ్డగోలు అరుపులు ఆపకపోతే పవన్ కళ్యాణ్ కి ఎట్లయితే గుండు గీకిండ్రో మీకు కూడా తెలంగాణ ప్రజలు అట్లనే గుండు గీకుతారు. మిత్రులందరూ జరుగుతున్న పరిణామాల మీద వీడియో చూసిండ్రు కదా. అయితే రెండు విషయాలు ఇక్కడ. ఒకటి శాసనసభ వ్యవహారాలు, నియమ నిబంధనలు. రెండు రాజకీయాలలో ఉన్నప్పుడు పార్టీల పరంగా సిద్ధాంతపరమైన విభేదాలు, వాటి మీద విమర్శలు, సలహాలు, సూచనలు. మొదట శాసనసభ వ్యవహారాల మీద మనం చర్చించుకుందాం. శాసనసభలో జరిగిన చర్చల సందర్భంగా పత్రికలల్లో, ప్రసార సాధనాలలో వచ్చిన వార్తలు, ఎందుకంటే హరీష్ రావు గారు ఒక మాట అన్నారు నిన్న మాట్లాడుతూ, పత్రికలలో, ప్రసార సాధనాలలో వచ్చిన వాటిని కోట్ చేయడానికి వీలు లేదు అని. పత్రికలలో, ప్రసార సాధనాలలో వార్తలు వచ్చినప్పుడు మంత్రులనే తొలగించిన సందర్భాలు ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు నేను ఆరోపణలు చేయలే. రెండవది, నేను ఎక్కడే కానీ నిజామాబాద్ ఎంపీ గారి పేరు తీసుకోలే. ఎక్కడే కానీ నేను డిరాగరేటివ్ మాటలు అంటే అవమానించే విధంగా కానీ లేకపోతే అన్పార్లమెంటరీ పదాలు కానీ నేను ఎక్కడ వాడలే. నేను స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా సమాధానం చెప్పండి అని చెప్పి నిజామాబాద్ ఎంపీ గారి మీద ఈ ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రభుత్వాన్ని నేను సమాధానం అడిగిన. ప్రశ్నోత్తరాల సమయంలో ఎవరికైనా సభ్యులకు తమకున్న సమాచారం మేరకు కానీ తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవడానికే ప్రభుత్వం ప్రశ్నోత్తరాల సమయం పెట్టింది. అందులో సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా వచ్చిన ప్రశ్ననే, నేను వేరే సందర్భంలో ప్రస్తావన తీసుకురాలేదు. కాబట్టి సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి ఇప్పుడు నేను శాసనసభలో మాట్లాడింది చూపించిన. అదేవిధంగా నిజామాబాద్ కలెక్టర్ రోనాల్డ్ రోజ్ ఆగస్టు 19, 2014 రోజు సమగ్ర కుటుంబ సర్వే రోజు సాయంత్రానికే నిజామాబాద్ ఎంపీ గారు వారి సొంత ఊర్లో లేదు, అయినా వాళ్ళ కుటుంబ సభ్యులు అందులో నమోదు చేయించారని ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ సందర్భంగానే పాత్రికేయ మిత్రులు అడిగిన ప్రశ్నకు నాకు తెలీదు, ఆ ఫిర్యాదు మేరకు నేను విచారణ చేసి చర్యలు తీసుకుంటా అని చెప్పి అది నిజామాబాద్ కలెక్టర్ గారు ఇచ్చిన వీడియో రికార్డు అది. అదేవిధంగా ఆవిడకు నిజామాబాద్లోనే ఎన్రోల్మెంట్ జరిగింది. హైదరాబాద్లో బంజారా హిల్స్ తన ఇంట్లో పలానా దగ్గర ఉంటుందని చెప్పి ఈటెల రాజేందర్ గారు చెప్పిండ్రు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు, లేనోడు లేనట్టే, లేనోడు పోయినట్టే అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి మా జిల్లాకు నేను తీసుకురాలేదు, నాణ్య నాయక్ అని చెప్పి పూనాలు ఉంటాడు, ఆయన కుటుంబ సభ్యులు రావడానికి తన దగ్గర రైల్వే ఛార్జీలు లేకపోతే భార్యా పిల్లల్ని ట్రైన్లో పంపించి 3 రోజులు పూణే నుంచి సైకిల్ దొక్కుంటా కొడంగల్ నియోజకవర్గానికి వచ్చి తను నమోదు చేయించుకున్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నోడే ఉన్నట్టు లేనోడు పోయినట్టు అని చెప్పడం వల్ల ప్రపంచంలో ఎక్కడెక్కడ దుబాయ్లో, గల్ఫ్లో, బొంబాయిలో పనిచేసే వాళ్ళు అందరూ కూడా వ్యయ ప్రయాసాల కోర్చి వాళ్ళ పేర్లను నమోదు చేయించుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఖచ్చితంగా ఇందులో పాల్గొనాలని ముఖ్యమంత్రి గారే స్వయంగా నేను మా ఇంట్లో ఉండి నమోదు చేయించుకుంటున్నా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. సంతోషం. సమగ్ర కుటుంబ సర్వేకు ఒక శాంటిటీ తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు ఆ రకంగా చేసిండ్రు. ఈరోజు
పత్రికలలోనే ఒకవేళ వేరే ఛానల్స్ అయితే ఇవి ఆంధ్ర ఛానల్స్ అనో ఆంధ్రోలు కుట్ర చేసిండ్రు అనో కేసీఆర్ ఆరోపించుండేటోడు. V6 ఛానల్ తెలంగాణ వాళ్ళదే, తెలంగాణ గురించి బాగా చెప్పేటోళ్ళే. V6 ఛానల్లో స్పష్టంగా ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి గారు, ఆయన కుమారుడు కేటీఆర్, ఆయన కుమార్తె కవిత సమగ్ర సర్వేలో పాల్గొన్నారని చెప్పి V6 ఛానల్ ప్రసారం చేసింది. ఆ తర్వాత నేను విడుదల చేసిన వీడియో I&PR వాళ్ళు అధికారికంగా, ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాలల్లో I&PR వాళ్ళే వీడియోలు ఫోటోలు తీసి అన్ని ప్రసార సాధనాలకు వాళ్ళు పంపిస్తారు. నెక్స్ట్ చూపించిన వీడియో అది I&PR వాళ్ళు చంద్రశేఖరరావు గారు, ఆయన కుటుంబ సభ్యులు, కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యులు, కవిత గారు, నిజామాబాద్ ఎంపీ గారు పాల్గొన్న విజువల్స్ కూడా I&PR వాళ్ళు విడుదల చేసినాయి. వీటన్నిటిని ఆధారాలతోనే నేను ప్రశ్న అడిగిన. నేను ఆరోపణలు చేయలే, పేరు తీసుకోలేదు, ఎంపీ గారిని అవమానపరచేటట్టు మాట్లాడలేదు, నేను కించపరిచే వ్యాఖ్యలు కూడా ఎక్కడ చేయలేదు. చూశారు. అసెంబ్లీ రికార్డులను కూడా మొత్తం ఒకసారి పరిశీలించండి. పాత్రికేయ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు ప్రశ్న సందర్భంగా జరిగిన, ప్రశ్నోత్తరాల సందర్భంగా జరిగిన పూర్తి చర్చను పాత్రికేయ మిత్రులు సమాచారం తీసుకోండి. ఆన్ రికార్డు ఉంటుంది కాబట్టి ఎక్కడే కానీ నిజామాబాద్ ఎంపీ గారిని కించపరిచినట్టు, అవమానించే విధంగా కానీ, లేకపోతే ఇంకే రకమైన వ్యాఖ్యలు కూడా నేను చేయలేదు. ప్రభుత్వం ఆ రోజు సమాధానం చెప్పలేదు. ప్రశ్నోత్తరాల సమయం అయిపోయిన తర్వాత బడ్జెట్ మీద 10 మంది శాసనసభ్యులు మాట్లాడినారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పెద్దలు జానారెడ్డి గారు మాట్లాడినారు. తర్వాత రోజు కూడా ప్రశ్నోత్తరాల సమయంలో నేనే ప్రశ్నలు అడిగిన. హెరిటేజ్ పాలన మీద అల్లరి జరిగింది. ఆ తర్వాత బడ్జెట్ మీద నేను మాట్లాడేది ఉంటే నన్ను తొలగించి అక్బర్ను ముందుకు తీసుకొచ్చి మాట్లాడించుకున్నారు. అప్పుడు కూడా నేను స్పీకర్ గారిని కలిస్తే మీరు అక్బర్ తర్వాత మాట్లాడండి అని చెప్పారు. కానీ ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ మీద కేటీఆర్ పరుషమైన వ్యాఖ్యలు చేయడము, అవమానించే విధంగా మాట్లాడటము, సభను వేదిక చేసుకొని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను, తెలంగాణలో మాకే ఓట్లేసిన ప్రజలను అవమానించే విధంగా మాట్లాడటంతో మేము సభా హక్కుల ఉల్లంఘన నోటీసు స్పీకర్ గారి అనుమతితో శాసనసభలో నేను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సందర్భంగా అర్ధాంతరంగా స్పీకర్ గారి అనుమతితో గొంగిడి సునీత గారు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తడం జరిగింది. అయితే శాసనసభ నియమ నిబంధనల ప్రకారం ఏ ప్రశ్న కానీ ఏ చర్చ అయితే జరుగుతుందో ఆ చర్చలో మాత్రమే పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉంటుంది. 30 గంటల ముందు, ఒక రోజు ముందు జరిగిపోయిన వాటిని ఆ తర్వాత చాలా అంశాలు చర్చకు వచ్చిన తర్వాత కేటీఆర్ మీద సభా హక్కుల ఉల్లంఘన నోటీసు నేను చదువుతున్నప్పుడు అర్ధాంతరంగా నా మైక్ కట్ చేసి ఇంకొక సహచర శాసనసభ్యురాలు గారికి అవకాశం ఇచ్చి నా మీద ఆరోపణలు చేసి ఎంపీ గారిని అవమానించే విధంగా మాట్లాడిండు, ఎంపీ గారిని దూషించిండు, కాబట్టి తక్షణమే క్షమాపణ చెప్పాలి, మాటలు ఉపసంహరించుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఒక వాదన వచ్చింది. అయితే అందులో చాలా మంది దుందుడుకు శాసనసభ్యులు ఉండొచ్చు, కొత్త వాళ్ళు ఉండొచ్చు, రకరకాల ఆలోచనలు ఉండొచ్చు. కేటీఆర్ ఏదైనా వ్యూహం అన్ని తన మీద వస్తున్న ఆరోపణలను తప్పించుకోవడానికి ఈ రకంగా చేసిండేమని నేను అనుకున్నా. ఎక్కడ కూడా నేను సంవయనం కోల్పోలే, ఎక్కడ కూడా వాళ్ళ మీద నేనేం మాట్లాడలే. కానీ నిన్న దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి గారే స్వయంగా రంగంలోకి దిగిండు. ముఖ్యమంత్రి గారు స్వయంగా రంగంలోకి దిగి ఏం మాట్లాడతాడా అంటే, ఈ సభ్యుడు సభను తప్పుదోవ పట్టిస్తుండు, సభలో ఎక్కడెక్కడితో సమాచారం తెచ్చి మాట్లాడుతున్నాడు, మా శాసనసభ్యులను దూషిస్తున్నాడు, మా కుటుంబాలను మమ్మల్ని అవమానిస్తున్నాడు, కాబట్టి ఖచ్చితంగా సారీ చెప్పాల్సిందే. ఇందిరాగాంధీ చెప్పింది ఈయనో లెక్కన, చెప్పాల్సిందే, చెప్పకపోతే ఎత్తి బయట పడేస్తామని చెప్పి ఎత్తి బయట పడేసారు. సరే, ఆ అంశాలన్నిటిని కూడా వారి విజ్ఞత వదిలేస్తున్నా. అయితే నేను ఇప్పుడు తెలంగాణ పౌర సమాజం ముందల ఒకటే ప్రశ్న పెడుతున్నా. ప్రశ్నోత్తరాల సందర్భంగా ఏ సభ్యుడు ఎవరి మీదైనా ప్రశ్న అడగాలంటే ఈరోజు ఆధారాలు ఉంటేనే ప్రశ్న అడగాలనా? అదేవిధంగా ఆరోపణలు చేయకపోయినా పత్రికలలో ప్రసార సాధనాలలో వార్తలు వస్తే వాటి ఆధారంగా ప్రశ్న అడగాల్సిన అవసరం లేదా? ఒకవేళ అలా అడిగితే ఖచ్చితంగా సభలో ఆ చర్చనంతా తొలగించడం, ఉపసంహరించుకోవడం, ఆ సభ్యుల క్షమాపణ చెప్పడం అనే ఏదైనా వరవడిని కానీ ఏమన్నా నియమ నిబంధనలు కానీ తెలంగాణ శాసనసభలో తేబోతున్నారా? నేను అవమానించినట్టు మాట్లాడినా,
ఎవరైనా వ్యక్తి హక్కులకు భంగం కలిగించినట్టు మాట్లాడినా ఉపసంహరించుకోవడానికి కానీ క్షమాపణ చెప్పడానికి కానీ నాకు అభ్యంతరం లేదు. కానీ ప్రశ్నోత్తరాల సమయమే సభ్యులు ప్రశ్నలు అడిగి ప్రభుత్వం నుంచి సమాచారం రాబట్టడానికి మేము అది పెట్టుకున్నాం. అది నా హక్కు సభ్యుడిగా. స్పీకర్ గారు నాకు అనుమతి ఇచ్చారు మాట్లాడడానికి. మంత్రి గారు సమాధానం చెప్పారు. నేను అడిగిన దానికి అరాకుర సమాధానం చెప్పిండా, సగం సమాధానం చెప్పినా, మొత్తానికి ఆ ప్రశ్న మీద సమాధానం కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా 16 మంది శాసనసభ్యులు చాలా విషయాల మీద మాట్లాడడం జరిగింది. తర్వాతి రోజు కూడా చర్చలు జరిగినాయి, బిజినెస్ జరిగింది, క్వశ్చన్ అవర్ జరిగింది, నేనే మాట్లాడినా, నా తర్వాత సభ్యులు మాట్లాడిండ్రు, నా తర్వాత ప్రతిపక్ష నాయకుడు బడ్జెట్ మీద మాట్లాడిండు. ఇవన్నీ జరిగిన తర్వాత నేను కేటీఆర్ మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తున్నప్పుడు నిజామాబాద్ ఎంపీ గారిని అవమానించిన అని చెప్పి వాళ్ళు వితండవాదం చేయడం ఏమన్నా మంచిదా? ఏ సభా నియమ నిబంధనల ద్వారా పాయింట్ ఆఫ్ ఆర్డర్ను స్పీకర్ గారు అనుమతి ఇచ్చిండ్రు. పోనీ పాయింట్ ఆఫ్ ఆర్డర్ వారికి అనుమతి ఇచ్చినా అందులో ఏమన్నా పాయింట్ ఉందా? నేను ఎక్కడైనా కానీ అవమానించినట్టు మాట్లాడినా లేకపోతే అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే నాకు ఏ ఆదేశం ఇచ్చినా కూడా నాకు అభ్యంతరం లేదు. అదేవిధంగా స్పీకర్ గారి రూమ్లో అన్ని పక్షాల సభ్యులను పిలిచి కూర్చోబెట్టి సభ్యుడు ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని ఆర్థిక శాఖ మంత్రి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి సజావుగా నడుపుకుందామంటే వాళ్ళు వినొచ్చి మిగతా సభ్యులు కూడా బట్టి విక్రమార్క గారిని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే శాసనసభ విలువలు కాపాడడానికి నియమ నిబంధనలు ఏ రకంగా ఉన్నాయో చదివి స్పష్టంగా వినిపించడం జరిగింది. కానీ మిగతా సభ్యులు ప్రభుత్వంతో ఉన్న అనుబంధమో, ప్రభుత్వం మీద ఉన్న అభిమానమో, లేకపోతే ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది కాబట్టి సభ సజావుగా జరగాలని ఒక సదుద్దేశంతోనో నన్ను ఉపసంహరించుకోమని కొందరు, క్షమాపణ చెప్పమని ఇంకొందరు అన్నారు. అయితే నేను విజ్ఞప్తి చేస్తున్న మిత్రులకు, పక్షాలకు అందరికీ కూడా ఉరిశిక్ష చేసినోనికైనా కూడా ఓసారి చెప్పుకోవడానికి అవకాశం ఇస్తారు. ఎక్కడైనా నీ చివరి కోరికేంది, పో నీకేమైనా చెప్పుకునేది ఉందా అని. ఎవరికైనా ఉరిశిక్ష చేస్తే కూడా ఉరిశిక్ష పడ్డోడికి కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది. శాసనసభ్యుడిగా మీరు ఏం మాట్లాడినరు, మీరు మాట్లాడిన దాంట్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉన్నాయి, వాటిని ఉపసంహరించుకోవాలా, నువ్వు క్షమాపణ చెప్పాలా అని తేల్చే ముందు నీకేమైనా చెప్పుకునేది ఉందా అని శాసనసభలో అవకాశం అని ఇచ్చేది ఉండే, లేకపోతే స్పీకర్ గారు రూమ్లకైనా పిలిచి అడిగేది ఉండే. నన్ను అడగలేదు, నాకు చెప్పలేదు, నాకు సంబంధం లేకుండా మిగతా సభ్యులందరూ కూడా పంచగట్టుకొని పెదరాయుడు తీర్పులు ఇచ్చినట్టు అందరు కలిసి నాకు వ్యతిరేకంగా కొంతమంది తీర్పులు ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. నేను వాళ్ళని తప్పు పడతలేను. ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల మిత్రులందరూ కూడా పెదరాయుళ్ళు అయ్యి ఉండొచ్చు. కానీ నేను స్పీకర్ గారికి స్పష్టమైన ఆధారాలతో నిన్న లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా మిత్రపక్ష సోదరులకు అందరికీ కూడా ఆ సీడీని, ఆ లేఖల్ని కూడా నేను అందజేయడం జరిగింది. నిన్న మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత జానారెడ్డి గారు, అదేవిధంగా ప్రభాకర్ గారు అందరు కూడా ప్రభుత్వాన్ని తప్పు పట్టడం జరిగింది. ఆ సభ్యుడు అన్ని రకాల సమాచారం ఇచ్చిండు. మీరు వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలా, మీరు సస్పెండ్ చేయడం అనేది సమంజసం కాదని కూడా నిన్న సభ్యులు చెప్పిండ్రు. అయితే ముఖ్యమంత్రి గారు ఇవన్నీ తెలిసి కూడా నన్ను శాసనసభలో మాట్లాడనివ్వకుండా ఉండడానికే మమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది. మేము చేసిన నేరం లేదు, మేము చేసిన ఘోరం లేదు. వారం రోజులు ఎక్కడన్నా ఇంతవరకు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ కోసం పోడియంలో నిత్యం పోడియంలో ఉన్న టీఆర్ఎస్ సభ్యులను కూడా ఆంధ్రోళ్ళు సస్పెండ్ చేయలే. ఏ రోజుకి ఆ రోజు సస్పెండ్ చేసుకొని సభను నడుపుకున్నారు. ఎందుకు మమ్మల్ని వారం రోజులు సస్పెండ్ చేసినో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. స్పీకర్ గారు కూడా ప్రజలకు, అందులో ఉండే సభ్యులకు కూడా జవాబుదారి. స్పీకర్ గారు కూడా తన విజ్ఞతను ఉపయోగించి తీసుకున్న నిర్ణయాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉన్నది. వీటన్నిటిని కూడా పక్కన పెడదాం, పార్టీ వ్యవహారాలు. ఇక వ్యక్తిగత విషయానికి వద్దాం. చంద్రశేఖరరావు గారి కూతురు ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ ఎంపీ గారని నేను ప్రశ్న అడిగితేనే చంద్రశేఖరరావు గారు ఇంత ఆవేదన చెందిండు. నిజంగా ఏ తండ్రికైనా తన బిడ్డ గురించి ఎక్కడైనా సభలు జరిగితే ఆవేదన ఉంటుంది, ఆక్రోశం ఉంటుంది, బాధ కూడా ఉంటుంది. నేను ఆయన మాట్లాడినప్పుడు నేను అనుకున్నా, సరే ఆయన కోరుతున్నాడు కాబట్టి నేను తప్పు చేయకపోయినా, నేను సత్యదూరమైన వార్తలు చెప్పకపోయినా, నేను
పత్రికలు ప్రసార సాధనాల ఆధారంగా ప్రశ్న అడిగినా ఒక కన్న తండ్రికి ఆవేదన కలిగితే నిజంగా నేను ఆవేదన చెందితే నా వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడానికి కూడా నాకు అభ్యంతరం లేదని నేను చెప్దాం అనుకున్నా. కానీ సభలో నాకు మైక్ ఇయ్యలే. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను అడుగుతున్న సూటిగా, మీరు 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధిస్తే మీతో పాటు ఎంతో మంది సహకరించిన రాష్ట్రం రావడానికి. కానీ రాష్ట్ర ప్రజలు మీకు ఓటేసి మిమ్మల్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ప్రజలందరూ తెలంగాణలో వచ్చిన చంద్రశేఖరరావు అయితే మా కష్టాలు తీరుస్తాడు, మా తెలంగాణను అభివృద్ధి చేస్తాడు, మా సమస్యల మీద అవగాహన ఉన్న నాయకుడు అని మీకు ఓటు వేసి ఉండొచ్చు. మీరు గెలిచిండ్రు, ప్రజాస్వామ్యంలో మీరు ముఖ్యమంత్రి అయినరు. మన మీ రాజేందర్ మా ముఖ్యమంత్రి అంటే కాదు మన ముఖ్యమంత్రి అని సవరణ చేసింది మేము ఆమోదిస్తున్నాం ఆయనను ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి. ప్రజా తీర్పు వచ్చిన తర్వాత ఎవరమైనా కూడా ప్రజాస్వామ్యవాదులను ఆమోదించాలి. కానీ ఈరోజు నేను చంద్రశేఖరరావు గారు ఒక ఉద్యమకారుడిగా అతని మీద నాకు గౌరవం ఉంది. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఈ స్థాయికి దిగజారుతాడని నేను అనుకోలేదు. ఏ నైతిక విలువలు చంద్రశేఖరరావు గారు ఒక అమ్మాయిని పెట్టి నా మీద ఇలాంటి ఆరోపణలు చేయించి ఇంత దుర్మార్గంగా చంద్రశేఖరరావు గారు దిగజారుతాడని నేను కలలో కూడా అనుకోలేదు. నేను ఈరోజు ఆవేదనతో మాట్లాడుతున్నా. శాసనసభలో కాదు బయట ఎక్కడైనా ఏ విషయంలో అయినా పోరాడడానికి వెనక్కుపోం. కానీ మాకు కూడా చంద్రశేఖరరావు గారికి ఎట్లయితే కుటుంబ సభ్యులు ఉంటారో, భార్య పిల్లలు ఉంటారో, మాకు కూడా భార్య పిల్లలు ఉంటారు. ఈరోజు చంద్రశేఖరరావు మా మీద ఒక అమ్మాయిని పెట్టి సత్యదూరమైన వార్తలను ప్రసారం చేయించి ఈరోజు ఇంత అవమానిస్తున్నాడు. యూట్యూబ్లో లోడ్ చేసి రోజుకు 2 గంటలు చంద్రశేఖరరావు గారు నేను ఫేస్బుక్ మీద ఉంటానని ఆయన్ని చెప్పిండు. ఇట్లాంటి ఆరోపణలు అమ్మాయిలతో చేయించి నేను అడుగుతున్నా, తారా చౌదరి గారు ఎక్కడైనా ఉండొచ్చు, ఆవిడ కూడా ఒక తండ్రి కూతురే కదా. ఇప్పుడు మాట్లాడిన ఆడపడుచు కూడా ఎవరైనా అయి ఉండొచ్చు, ఏదో ఒక తండ్రి కూతురే కదా. కేవలం నీ రాజకీయ స్వార్థం కోసము ప్రత్యక్షంగా నా మీద పోరాటం చేయలేక ఈ స్థాయికి చంద్రశేఖరరావు గారు దిగజారుతాడా నేను అడుగుతున్నా. నేను ఎందుకు ఈ ఆరోపణ చేస్తున్నా అంటే, మీరు మీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో టీ న్యూస్ నడుస్తుంది. అదే విధంగా తెలంగాణ ప్రజల గుండె సప్పుడు అని చెప్పి నమస్తే తెలంగాణ తీసుకొచ్చారు. ఈరోజు టీ న్యూస్లో ఆమె మాట్లాడింది మీరు ప్రసారం చేస్తారు. ఆ అమ్మాయి, అదే అమ్మాయి ఇంటర్వ్యూ ఒక స్వాతంత్ర సమరయోధురాలు లాగా జిందగీ అనే పేపర్లో ఈ ఫోటోలు వేసి ఆమె గొప్ప విజయం సాధించింది రేవంత్ రెడ్డిని తిట్టి అని చెప్పి, రేవంత్ రెడ్డిని తిట్టిన తిట్లు, రేవంత్ రెడ్డి తాగుబోతూ తిరుగుబోతూ ఆయన మాటలు వింటుంటే అట్లా అనిపిస్తుందని చెప్పి సభ్య సమాజం తల వంచుకునే విధంగా ఒక అమ్మాయిని పెట్టి నా మీద ఈరోజు చంద్రశేఖరరావు గారు దాడి చేయడం ఇది మంచిదా? తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. చంద్రశేఖరరావు గారు ఎంత నీచ స్థాయికి దిగజారి ఈరోజు రేవంత్ రెడ్డిని అవమానిస్తున్నాడు. రేవంత్ రెడ్డిని అవమానించడం కాదు, ఈరోజు నీ కూతురు విషయంలో నేను కేవలం నిజామాబాద్ ఎంపీ గారు అని అడిగినందుకే నువ్వు తండ్రిగా నీకు అంత ఆవేదన ఉంటే